ఈసారి ఐపీఎల్ 2025కు ముందు మెగా వేలం జరగనుంది. దీని గురించి అభిమానులు, ఆటగాళ్లు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అయితే ఈ వేలం ఈ సంవత్సరం డిసెంబర్లో జరగవచ్చని తెలుస్తోంది. ఇందులో ఇంకా చాలా సమయం మిగిలి ఉంది. వేలానికి ముందు బీసీసీఐ కొన్ని కొత్త నిబంధనలు కూడా ప్రకటించనుంది. నివేదికల ప్రకారం ప్రతి ఫ్రాంచైజీ గరిష్టంగా 6 ఆటగాళ్లను ఉంచుకోవడానికి బోర్డు అనుమతించవచ్చు. అయితే ఈ ఆటగాళ్లను నేరుగా ఉంచుకుంటారా లేదా ఆర్టీఎం కార్డు కూడా ఇందులో కొంత పాత్ర పోషిస్తుందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్టీఎం ద్వారా అన్ని ఫ్రాంచైజీలు మళ్లీ తమ జట్టులో 3 ఆటగాళ్లను చేర్చుకోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ రూల్ వచ్చే ఐపీఎల్ వేలంలో తిరిగి వర్తిస్తుందా లేదా అనేది చూడాలి. ఇప్పటికే చాలా మంది ఆటగాళ్లు ఈ నిబంధనకు వ్యతిరేకంగా ఉన్నారు. వీటిలో భారత ప్రముఖ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరు కూడా ఉంది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆర్టీఎంని ఎందుకు చేర్చకూడదనే 3 కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆటగాళ్లకు సరసమైన ధరలు లభించవు. ఇప్పటికే చెప్పినట్లుగా అశ్విన్ ఈ విషయంపై ప్రశ్నలు లేవనెత్తాడు. దీనివల్ల ఆటగాళ్లకు సముచితమైన విలువ లభించదని, వారు తక్కువ ధరలను పొందుతారని కూడా చెప్పుకొచ్చాడు. అదే సమయంలో ఫ్రాంచైజీ ప్రయోజనం పొందుతుంది. ఆర్టీఎం కార్డులకు సంబంధించి కూడా నిబంధనలు ఖరారు చేయాలని అశ్విన్ అన్నారు. బిడ్డింగ్ నిర్దిష్ట మొత్తానికి చేరుకుంటేనే ఫ్రాంచైజీలు ఆర్టీఎంని ఉపయోగించడానికి అనుమతించాలని తెలిపాడు. కొన్ని ఫ్రాంచైజీలు కూడా ఆర్టీఎం తిరిగి ఐపీఎల్కి రావాలని కోరుకోవడం లేదు. చాలా ఫ్రాంచైజీలు కూడా ఐపీఎల్లో ఈ నిబంధనను మళ్లీ చూడాలని కోరుకోవడం లేదు. వారి ప్రకారం ఆర్టీఎం జట్టు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తోంది. 4 కంటే ఎక్కువ మంది ఆటగాళ్లను కొనసాగించేందుకు బీసీసీఐని అనుమతించకపోవడంతో పాటు ఆర్టీఎంను పూర్తిగా రద్దు చేయడం మంచిదని అభిప్రాయపడుతున్నారు. ఆర్టీఎం నుంచి పెద్ద జట్లు ప్రయోజనం పొందుతాయి. ఈ నియమం పెద్ద జట్లకు తమ కీలక ఆటగాళ్లను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. తద్వారా మెగా వేలం సమయంలో కూడా వారి బ్యాలెన్స్పై ఎటువంటి ప్రభావం చూపించదు. టీం మేనేజ్మెంట్తో పోరాడుతున్న చిన్న జట్లు ఆర్టీఎంని సమర్థవంతంగా ఉపయోగించుకోలేకపోవచ్చు. ఆర్టీఎం లేకుండా వేలం వేయడం ప్రతి ఫ్రాంచైజీకి బలమైన జట్టును నిర్మించడంలో సహాయపడుతుంది.